హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒక పేజ్ అయితే ఉంది. ఫాలో యువర్ హార్ట్ అని. దాంట్లో 3 వీడియోస్ అయితే చాలా చేస్తుంటారు. అందులో మెయిన్ ఏందంటే కార్టూన్ ఫోటోస్ అయితే ఉంటది అందులో. ఓకే. మన ఫోటోని కార్టూన్ కన్వర్ట్ చేస్తారు. దాని గురించి నేను మెల్లగా చెప్తాను. మీరు డెమో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే. డెఫినైట్‌లీ నచ్చుతుంది మీకు. చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా! నేను చేసిన వీడియో దాంట్లో కూడా కార్టూన్ టైప్‌లోనే పోర్ట్రేట్ టైప్‌లో ఉంటది. అది కూడా చెప్తాను నేను. కాబట్టి వీడియో మొత్తం చూడండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినైట్‌లీ చేసుకుంటారు మీరు. చాలా బాగుంటదవి. ఓకే. పోర్ట్రేట్ టైప్‌లో అంటే కార్టూన్ పోర్ట్రేట్ టైప్‌లో ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. కాబట్టి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. 3డీ లిరికల్ లాగా ఉంటది కాబట్టి ఓకేనా. లాస్ట్ స్కిప్ చేయకండి. ఓకేనా. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ స్క్రీన్‌కి అయితే వచ్చాను. ఒకటి చెప్తాను. ఒకవేళ కార్టూన్ కానీ, పోర్ట్రేట్ కానీ 1 క్లిక్‌లో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ఎందుకంటే ఇవి కార్టూన్ ఇమేజ్ అనేది చేయనీకి నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఆ ఇమేజ్ మీరు చేయనీకే మీకు చాలా లెంత్ అవుతుంది. ఒకటే చేయకూడదు అందులో. చాలా చేయాలి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా క్రియేట్ చేయాలి. కొన్ని పీఎన్‌జీస్ కూడా క్రియేట్ చేయాలి. కొన్ని ఏదైనా కావచ్చు. ఫ్లవర్ కానీ ఏదైనా కొంచెం న్యాచురల్ టైప్‌లో రావాలంటే మాక్సిమం ఏ టు జెడ్ క్రియేట్ చేయాలి. కాబట్టి మీకు అంత లెంత్ లేకుండా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్తాను నేను. ఓకే. మీకు ఎడిటింగ్ చేయనీకే చాలా టైం పోదు. ఓకేనా. ఓకే. మీరు కామెంట్ చేస్తే నేను మొత్తం చెప్తాను. నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు నేను చేసింది సేమ్ అదే టైప్‌లో ఉంటది. ఆ కార్టూన్ టైప్‌లోనే ఉంటది. కొన్ని పోర్ట్రేట్ టైప్‌లో అయితే ఫోటోస్ ఉంటది. దానికోసం నేనైతే టూల్ మీ యాప్ అయితే యూజ్ చేసిన. అందులో కార్టూన్ ఫోటోస్ ఎడిటింగ్ చేయనీకి చాలా సులువుగా ఉంటది. అంటే కార్టూన్ టైప్ అదే పోర్ట్రేట్ కార్టూన్ ఇవి కొంచెం ఇదైతే ఉంటది. ఓకే. అవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టోల్ మీ యాప్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదే యాప్ యూజ్ చేయండి. అందులో యాడ్స్ కానీ, వాటర్ మార్క్ కానీ అలాంటివి ఏం రాదు. యూజ్ అవుతుంది మీకు. ఓకే. ఓకే. నేను క్రాక్డ్ వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే. మీరు ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటది. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మీకు ఐడియా ఉండొచ్చని అనుకుంటున్నాను. ఓకే. ఇందులో చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. ఏం లేదు. ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మీరు మాక్సిమం ఇందులో కార్టూన్ ఫోటోస్ ఎక్కడైతే ఉంటదో అక్కడి నుంచి మీరు కార్టూన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా నేను ఎలా చేశానది మీకు అయితే ఐడియా అయితే ఇస్తాను. ఇక్కడ ఒక గర్ల్ ఫోటో ఉందా స్టార్టింగ్‌లోనే నాకైతే దొరికింది. టాప్ అని ఒక ఉంటది అక్కడ. ట్రెండింగ్ కానీ, ఇక్కడ రీసెంట్ కానీ అన్నీ ఉంటది. కాబట్టి నేనైతే టాప్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ గర్ల్ ఫోటో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసిన. ఓకే. అది కూడా ఫుల్ స్క్రీన్‌లోనే కన్వర్ట్ అవుతుంది. ఫుల్ స్క్రీన్‌లో ఉంటే ఇంకా చాలా మంచిది. ఓకే. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటోని కొంచెం కార్టూన్ టైప్‌లో కానీ, కొంచెం పోర్ట్రేట్ టైప్‌లో చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ ఫోటో. ఇక్కడ మనకు యారో క్లిక్ చేద్దాం. మీకు ఆర్ట్‌కి తెలిసిందే. ఓకే. కొంచెం వెయిట్ చేద్దాం. అసలు యాడ్స్ అనేది రాదు. ఏం రాదు. అసలు టైం కూడా ఎక్కువ తీసుకోదు. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా టైం తీసుకుంటది కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి. స్టార్టింగ్‌లో ఇలా ఉంది. ఇప్పుడు ఎలా అయిందనేది మీరు ఇక్కడ చూసుకుంటేనే మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా ఉంటది. లేదంటే మీరు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు చాలా ఉంటది. ఓకే. ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్ అని ఉంటది. ఇందులోకెళ్ళి మీరు ఇంకా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. కొంచెం కార్టూన్ టైప్‌లో ఉంటది. కొంచెం వెయిట్ చేద్దాం చూపిస్తాను మీకు ఒక ఐడియా అనేది ఉంటది. ఓకే. ఓకే. ఇక్కడ చూశారు కదా! అది కూడా కార్టూన్ టైప్‌లో అయితే వచ్చింది. కానీ ఫోటో అనేది షార్ట్ అయింది. ఓకేనా. అందుకోసమే చెప్పాను. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు. డెఫినెట్‌లీ మీరు 1 క్లిక్‌లో అయితే అయిపోతది. ఇదైతే నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటే ఇక్కడ నుండి ట్రై చేయొచ్చు. అంటే ఫోటో అనేది కొంచెం షార్ట్‌గా అయితే అవుతుంది. మీరు అది గమనించాలి. మళ్ళీ ఏమనుకోవద్దు. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా సులువుగా అయితే ఒక 1 క్లిక్‌లో అయితే అయిపోతది. ఇంకో దాన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను నేను. చాలా ఆప్షన్ ఉంటది ఇందులో. మీరు చూసుకుంటే తెలిసిపోతది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ ఏఎస్ యాడ్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేశాను. వెయిట్ చేద్దాం కొంచెం. ఓకే. ఇది కూడా చూడండి. ఇది కూడా చాలా నీట్‌గా వచ్చింది. ఓకే. చాలా ఉంటది. ఇది చాలా బాగుంది. ఓకే. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది. ఓకే. ఇదైతే కార్టూన్‌కి అయితే డెఫినెట్‌లీ సెట్ అవుతుంది ఇది. ఓకే. లేకపోతే నార్మల్‌గానే చేసుకోవాలంటే నార్మల్‌గా ఉంది. ఇది నేను యూజ్ చేసింది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు. పైన డౌన్లోడ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్ టు డివైస్ ఉంటది. ఇక్కడ కింద డౌన్లోడ్ ఉంటది. డౌన్లోడ్ చేసుకోండి అంతే. ఓకేనా. ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఈ ఈ బజాట్ అనే యాప్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వనీకి ట్రై చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసిన అందులోకెళ్ళి మీరైతే
కింద మనకు ఆల్రెడీ ప్లస్ సెకండ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్టార్ట్ విత్ ఫోటో అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఆ ఫోటో ఏదైతే ఉందో చేశారో ఆ ఫోటో ఇదైనా అవ్వచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనము రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఇలాగైతే ఒక 3 ఫొటోస్ లేకపోతే 3 ఫొటోస్ అయినా 2 ఫొటోస్ అయినా రిమూవ్ చేసి ఇక్కడ మనకు ఈ యారో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇలా. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్లో మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే, అలర్ట్ మోషన్లో. ఓకే, 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ 2, అంటే ఫుల్ ప్రాజెక్ట్ 1 ఫుల్ ప్రాజెక్ట్ 2 ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేసుకోండి. 2ని ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ బాక్స్ మీద, దీన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ కాపీ 9 లేయర్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ 1ని ఓపెన్ చేసుకోండి. కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయకండి, చాలా సులువుగా చెప్తాను. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఫోటో అయితే ఇక్కడ మనకైతే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో అనేది ఆఫ్లో ఉంది కాబట్టి దీనైతే కొంచెం ముందర అయితే తీసుకొస్తున్నా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫోటో కట్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయాలంటే చాలా సులువుగా అయితే చెప్తాను. ఒకటైతే గమనించండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే, ఇక్కడ చూడండి ఇదైతే సెట్ అయింది. ఓకే, మీకు ఆల్రెడీ ఇచ్చేటప్పుడు ఇలాగే ఇస్తాను, మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, డెఫినెట్లీ నోట్ డౌన్ పని ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీరు ఫొటోస్ ఎలా చేంజ్ చేసుకోవాలని చాలా సింపుల్గా చెప్తాను. మీరు ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ప్లేస్లోనే ఫోటో చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని వెతికి పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసి డిలీట్ చేసేయండి ఈ ఫోటోని. ఓకే, డిలీట్ చేసిన తర్వాత కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేస్తే కనిపించదు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఫోటో యాడ్ చేశారు కాబట్టి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేసి కరెక్ట్గా ఆ పొజిషన్లో అయితే ఫోటో సెట్ అవుతుంది. కానీ పైన ఫోటో కట్ అయినట్టు కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. 3 ఫొటోస్ కానీ 4 ఫొటోస్ కానీ వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి 4 జరిపిన తర్వాత ఇదే ఫోటోని సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఏం చేస్తారంటే టోటల్ కిందికి అయితే తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలంటే ఒక నిమిషం చూపిస్తాను. కిందికి అయితే తీసుకురావాలి. ఇక్కడ 3D కెమెరా ఉంది కదా, ఫోటో ఉంది కదా, దాని దగ్గర తీసుకొస్తే ఫోటో అయితే సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, ఆ ఫొటోస్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లో మాత్రమే తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీన్నే కాపీ చేసిన తర్వాత చూసుకుంటే ఈ ఫ్లవర్ కింద ఈ ఫోటో ఉంది కాబట్టి ఆ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటోని ఇప్పుడు చూపిస్తాను, ఒక నిమిషం. ఓకే, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో సెలెక్ట్ చేసిన పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫోటోని కిందికి తీసుకొద్దాం. కిందికి తీసుకొచ్చి ఆ పొజిషన్లో సెట్ చేసుకుంటే చాలా నీట్గా చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది. చూడండి, ఓకే, చాలా బాగా కనిపిస్తుంది. ఇలాగైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు, అంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలుంటే కైన్ మాస్టర్ పిష కూడా పెడతాను. జై హింద్.